రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బొగ్గుమంటోంది. గత కొంతకాలంగా రాజుకుంటున్నటువంటి అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామెల్కు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించినటువంటి అనంతరం ఎస్సీ సామాజిక వర్గం నాయకులు పర్రపాటి యుగేందర్ అలాగే కందుకూరి అంబేద్కర్లపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇక ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్ గత కొంత రోజులుగా చూస్తున్నట్టయితే ఇటు మందుల సామేలు మరియు అలాగే స్థానిక మంత్రి అలాగే స్థానిక నాయకుల మధ్య కూడా తీవ్ర స్థాయిలో వర్గపోరు జరుగుతూ ఉంది. ఇటు వర్గపోరు రోజు రోజుకు కూడా మితిమరిపోతుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అంశంలో భాగంగా గాంధీ భవన్ లో కూడా ఇరు వర్గాలకు సంబంధించి కూడా ఏం జరుగుతోంది అని అక్కడ స్థానిక నాయకులతో కూడా మీటింగ్ పెట్టినప్పటికీ కూడా ఉన్నత స్థాయి సమీక్ష చేసినప్పటికీ కూడా అటు ఢిల్లీ పెద్దలకు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిపై కూడా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మార్పు రాలేదు. ఇక ఏకంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయంలో జోక్యం చేసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మందుల సామేల్యకు సంబంధించినటువంటి వర్గపోరు కూడా తగ్గడం లేదు. అసలు ఏం జరుగుతోంది? దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గం ఉంటుందా? రైట్, దీనికి సంబంధించి కాంగ్రెస్ వర్గంలో ప్రస్తుతం కలహాలతో అక్కడ కాంగ్రెస్ పార్టీ మనుగడ కష్టంగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఏంటి ఈ వర్గపోరు కాంగ్రెస్ పార్టీకి పెద్ద తలనొప్పి వచ్చినట్టుందే? సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సెగ్మెంట్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయని చెప్పొచ్చు. అయితే తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామేల్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొందని కూడా చెప్పొచ్చు. మాట పెరిగి ఇరు వర్గాల కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే తిరుమలగిరిలో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రెండు వర్గాల మధ్య మరోసారి ఘర్షణ చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. ఎమ్మెల్యే మందుల సామేల్కు వ్యతిరేకంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి వర్గీయులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సామేల్ అనుచరులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి నేపథ్యంలో కార్యకర్తలు పరస్పరం దాడులకు దిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ ఘర్షణలో కొందరికి పట్టణం తిరిగేంత వరకు కూడా తోపులాట కొట్టుకోవడం జరిగినట్లు కూడా తెలుస్తా ఉంది. ఘటనతో కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పొచ్చు. మనం చాలా రోజులు చూస్తున్నాం. తుంగతుర్తి సెగ్మెంట్ సంబంధించి అక్కడ కాంగ్రెస్ నేతల మధ్య వర్గపోరు హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. ఇటీవల అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కేడర్ మొత్తం కూడా గాంధీ భవన్ అయితే ముట్టడించారు. ఎమ్మెల్యే వైఖరిని నిరసిస్తూ కూడా ఆందోళన చేపట్టారు. ఆ తర్వాత అధిష్టాన పెద్దలు జోక్యం చేసుకోవడంతో ఆ వివాదం సద్దుమణింది. మరోసారి కోమటిరెడ్డి బ్రదర్స్పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర ఆరోపణలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ఆ ఉద్రిక్తత ఇంకా కొనసాగుతుంది. ఎమ్మెల్యే మందుల సామేల్ పై కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ కౌంటర్ ఇవ్వడం, ఆ తర్వాత వారి అంచెలు కూడా కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు ఉద్రిక్తకు దారితీసినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయని కూడా చెప్పొచ్చు. అయితే తాజా ఘటనకు సంబంధించి కూడా ఎమ్మెల్యే రాజగోపాల్ సంబంధించి అతనికి మద్దతుగా ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం వారిపై దాడి చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ దాడికి సంబంధించి కూడా పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. కేవలం అది వ్యక్తిగత కక్షలు లేదంటే కుటుంబ సమస్యలు తప్ప పార్టీ అంటే పొలిటికల్ గా ఎటువంటి విభేదాలు లేవని కూడా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి తాజా పరిణామాలు చూస్తే అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం కూడా కొంత అనుమానాలకైతే తావిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మీడియా సమావేశంలో కూడా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ పై కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గం తీవ్ర ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో తర్వాత ఈ దాడితో జరగడంపై కూడా పొలిటికల్ సంబంధించిన గొడవలు జరిగినాయని కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కానీ వారు మాత్రం లేకుంటే వ్యక్తిగత కక్షలతోనే దాడులు జరిగినాయని కూడా పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.
రైట్ తిరుమలగిరిలో దీనికి సంబంధించి కూడా అప్డేట్స్ అందుతున్నాయి. ఇక సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఇక గత కొంతకాలంగా రాజుకుంటున్నటువంటి అంతర్గత విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తిరుమలగిరిలో ఎమ్మెల్యే మందుల సామ్యల్కు వ్యతిరేకంగా మీడియా సమావేశం నిర్వహించిన అనంతరం ఎస్సీ సామాజిక వర్గం నాయకులు పరపాటి యుగేందర్ అలాగే కందుకూరి అంబేద్కర్లపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఇక పోలీసులు జేకం చేసుకుని ఇరు వర్గాలను కూడా పోలీస్ స్టేషన్కు తరలించారు. గత కొన్ని రోజులుగా కూడా అక్కడ కాంగ్రెస్ వర్గపోరు జోరుగా సాగుతోంది. ఇటు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మందుల సామ్యల్ అన్నట్టుగా మారింది. ఇప్పటికే దీనికి సంబంధించిన గాంధీ భవన్ వరకు వెళ్ళినటువంటి పంచాయతీ ఇంకా దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ లేదు.